విశాఖలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. 3000 మంది నిరుద్యోగుల్ని సైబర్ నేరగాళ్లు ముంచేశారు. శాంసంగ్ ఇంటర్నేషనల్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో 10,000 మందిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. ఒక్కో బాధితుడి నుంచి ₹1,00,000 నుంచి ₹5,00,000 కాజేశారు సైబర్ క్రిమినల్స్. శాంసంగ్ ప్రొడక్ట్స్ పేరుతో ఎస్బీఐతో అనుసంధానమైన సంస్థగా యాప్ ను ప్రమోట్ చేశారు నిందితులు. శాంసంగ్ ఉత్పత్తుల విక్రయం పేరుతో వేలాది మందిని బురిడీ కొట్టించారు. మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన బాధితులు విశాఖ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేసరికి అందులో జాయిన్ అవుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కువగా బాధితులున్నారు. శాంసంగ్ ఇంటర్నేషనల్ పేరుతో జరిగిన సైబర్ ఫ్రాడ్ కేసు బాధితుల్లో ఎక్కువగా మహిళలున్నారు. విశాఖలో సైబర్ మోసానికి గురైన బాధితులు ఎన్టీవీని ఆశ్రయించారు. తామెలా మోసపోయిందో వివరిస్తూ న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు బాధితులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో భారీ సైబర్ మోసం వెలుగు చూసింది. నిరుద్యోగ యువతులు వీళ్లే టార్గెట్ గా చేసుకుని ఒక సైబర్ నేరగాళ్లకు సంబంధించినటువంటి ఒక యాప్ లో వీళ్ళంతా కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ తిరిగి రెట్టింపు డబ్బులు వస్తాయని చెప్పడంతో అది కూడా ఒక శాంసంగ్ బ్రాండెడ్ ఉన్నటువంటి ఒక యాప్, అది కూడా దాంతోపాటు ఎస్బీఐ లింక్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఒక సర్టిఫికేట్ అంతా కూడా ఇచ్చి ఈ విధంగా మోసం చేశారు. ఇక ఒక్క విశాఖలోనే సుమారు 3,000 మంది కూడా బాధితులు ఉన్నారు. ప్రస్తుతం అందులో కొంతమంది మోసపోయినటువంటి బాధితులు ప్రస్తుతం మనల్ని ఆశ్రయించారు. వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు పే చేసినటువంటి డబ్బులు కూడా మనం చూసుకోవచ్చు. ఒక్కొక్కరు కూడా భారీ మొత్తంలోనే డబ్బులు దఫాలుగా పే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి మొదట ₹1,000 పెడితే ₹2,000, 2,000 పెడితే 4,000 ఇలా కాజేసి తర్వాత కొన్ని టాస్క్ల పేరుతో ఈ విధంగా మొత్తం అంతా కూడా మోసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం బాధితులు చేరుకున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా వాళ్ళు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు, ఏ విధంగా మోసపోయారు అనేది చెప్పండి. అసలు ఏం జరిగింది, ఏంటి ఈ శాంసంగ్ యాప్ కి సంబంధించి ఎలా ఏ విధంగా చేశారు? ఇప్పుడు ఈ శాంసంగ్ ఇదిగోండి చెప్పండి. ఇప్పుడు ఇలాగా ఒక అప్లికేషన్ ఉంటది. ఎవరైనా రిఫర్ చేస్తే వాళ్ళకి ఇంత అమౌంట్, వీళ్ళకి ఇంత అమౌంట్ అని చెప్పేసి ఒక ఇన్వెస్ట్మెంట్ యాప్ అన్నమాట ఇది. ఫస్ట్ లో ఈ డివైస్ అని ఉంటది. ఇందులో ఐపీఓస్ అన్ని కనిపిస్తాయి. ఐపీఓస్ గానీ, ల్యాప్టాప్స్ గానీ, ఇంటర్నల్ చిప్స్ గానీ, ఇవన్నీ మొబైల్స్ గానీ వీటి మీద ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది కదా. ఇప్పుడు 28,000 ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, రోజుకి 14,000 చొప్పున 7 రోజులు సైకిల్ అంటే 7 రోజులు ఇది వ్యాలిడిటీ. టోటల్ డివిడెండ్ 98,000 అనమాట. ఇంత వస్తుందని చెప్పేసి ఇన్వెస్ట్ చేయమనే వాళ్ళు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇది వచ్చిన తర్వాత ఇంతకు ముందంతా బాగానే వచ్చేవి. చిన్న చిన్న డబ్బులు 1,000 కడితే 2,000, 3,000 కడితే 5,000 అలాగా వచ్చేవి. ఇవన్నీ శాంసంగ్ ప్రొడక్ట్స్ అండి. ఇదిగోండి ఇవన్నీ మొత్తం ఇది కొన్ని గోల్డ్ కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇదిగోండి ఈ గెలాక్సీ S22 అల్ట్రా వీటి మీద ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. ఇదిగోండి ఇక్కడికి వెళ్తే రీఛార్జ్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. రీఛార్జ్ కొట్టిన తర్వాత మన ఫోన్ పే నుంచి అమౌంట్ కట్ అయ్యి ఇందులోకి అమౌంట్ అనేది వస్తుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత మనం డివైస్ లోకి వెళ్ళిన తర్వాత ఇన్వెస్ట్ చేయగానే ఈ అప్లికేషన్ ఇది అనేది పర్చేస్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ప్రాఫిట్ లోకి వెళ్ళిన తర్వాత డైలీ ఇదిగోండి ఇది ఫిల్ అవుతుంది కదా. మనం ఈ రోజు ఏ టైంకి అయితే కట్టామో రేపు ఇదే టైంకి గెట్ ఇట్ నో కొడితే ఇందులో అమౌంట్ యాడ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. మీరు ఇప్పటి వరకు ఎంత పే చేశారు? మీకు ఎంత వరకు రిఫండ్ వచ్చింది? దగ్గర 98,000 పే చేశానండి. నాకు ఏం రాలేదు, 6,000 వచ్చింది అంతే. మిగతాదంతా లాసే. విత్ డ్రాల్ పెడితే విత్ ఇన్ 24 hours లో అమౌంట్ పడుతుందని చెప్పేసి అన్నారు. కానీ మండే విత్ డ్రాల్ నేను పెట్టాను. ఆ రోజు నుంచి వీళ్ళేమో సస్పీషియస్ గా ఉన్నారనమాట. ఈ గ్రూప్ లో అందరూ ఉన్నా. అప్పటి నుంచి ఇంకా డబ్బులు రాలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే శాలరీ డే కదా, శాంసంగ్ శాలరీ డే, ఈ రోజు అందరికి ఎంప్లాయీస్ అందరికి శాలరీలు ఇవ్వాలి, ఆడిట్లు చేయాలి, ఇవన్నీ చెక్ చేయాలి కాబట్టి ఎవరు డబ్బులు ఈ రోజు ఇవ్వలేదు, రేపు ఇస్తామని చెప్పేసి అన్నారు. రేపు ఇదే టైంకి 9 o'clock కి ఇస్తామని చెప్పేసి అన్నారు. అప్పటికి కూడా డబ్బులు రాలేదు. అప్పుడు ఇంకా అందరూ ఫ్రాడ్ అని చెప్పేసి అనుకున్నారనమాట. శాంసంగ్ బ్రాండ్ కి సంబంధించినటువంటి ఒక యాప్ SMINTL అంటే ఇంటర్నేషనల్ ఆ టైప్ లో ఒక సర్టిఫికేట్ ను కూడా అందులో చూపిస్తూ ఈ విధంగా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం చూస్తున్నాం SBI సంబంధించినటువంటి బ్రాండెడ్ సింబల్ కూడా ఉంది. ఆ సింబల్ లో దీంట్లోనే వీళ్ళు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ బాధితులంతా కూడా సుమారు విశాఖలోనే 3,000 మంది ఉన్నారు. ఇది ఓవరాల్ ఇండియాలో కూడా చాలా వరకు ఉన్నారు. ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అయితే మాత్రం వేలాది మంది నిరుద్యోగులు ఈ విధంగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, NTV, విశాఖ నుంచి.